సింహరాశి సింహరాశి వారికి యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ముందుగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిరీత్యా ఎన్ని రోజుల నుంచి కూడాను మీకు లోపల ఉన్నటువంటి అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే కనుక ఎంత కష్టపడినా గుర్తింపు లభించట్లేదు, ఎంత ఒత్తిడి తీసుకున్నా సరేను శ్రమకు తగినటువంటి ఫలితం రావట్లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి కొంతమేరకు ఊరట కలిగించేటువంటి నెలగా ఈ ఆగస్టు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కనుకను మీ యొక్క జాతక రీత్యాను కలగబోతున్నటువంటి యోగము రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయిక వల్ల ఏంటంటే కనుకను మనం చేసేటువంటి ఎఫెక్ట్స్ అన్నిటికి కూడాను మంచి గుర్తింపు లభిస్తుంది, క్రెడిట్ లభిస్తుంది. తద్వారా మరింత ఉత్తేజంగా మరింత శ్రద్ధతోటి మనం ఏ పనునైనా సరే ముందుకు తీసుకెళ్ళాం. అలాంటి యోగకాలము ఈ నెలలో మీకు కలగబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఈ నెల ఉద్యోగస్తుల కన్నా ఒక మెట్టు వ్యాపారస్తులకు చాలా బాగా ఉండబోతుంది. ఇన్ని రోజులు కూడా వ్యాపారస్తులకు ఏమిటయ్యా అంటే కనుక పెట్టినటువంటి పెట్టుబడులు కానీ అలాగే చేస్తున్నటువంటి పనుల్లోనూ ఏదో రకమైనటువంటి నష్టమైతే కనుక కనపడుతున్నది. ఎందుకంటే వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం గత జూన్ నుంచి చూసుకుంటే గత 2 నెలల నుంచి కూడాను కంపేర్ చేసుకుంటే కనుక వ్యాపారస్తులు ఎంతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను స్ట్రగుల్ పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకను కొంతమేరకు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టి ఏవైతే కనుక పనులు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు కదిలేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. ఎందుకంటే బుధుడు వ్యాపార కారకుడు. అలాంటి బుధుడితోటి సూర్యుడు కలవడం అనేటువంటి సింహరాశిలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలగజేయబోతుంది. వ్యాపారస్తులు మీవేవైతే కనుక ప్లాన్స్ ఉన్నాయో మైండ్లో ఉన్నటువంటి ప్లాన్స్ అవన్నీ కూడా ముందు పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ నెలలో అయితే కనుకను మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తుల కన్నా ఒక మెట్టు వ్యాపారస్తులకు. ఎవరైతే కనుక ప్రమోషన్ శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడాను మీ యొక్క రిక్వెస్ట్ను పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ నెలలో కొంతమేరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృత్తిపరంగా సింహరాశి వారికి మునపటి 2 నెలల మీద చూసుకుంటే కనుక ఈ ఆగస్టు నెల చాలా బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులుగా మనం చూసుకుంటే కనుకను ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో శ్రద్ధను పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి అవుట్పుట్ వాళ్ళ అచీవ్నెస్ అయితే కనుక వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతుంది. ఎందుకంటే కనుక వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం. అదేవిధంగా ఎవరైతే కనుకను ఉన్నత విద్యల గురించి మెడిసిన్ వంటి విద్యల గురించి సీట్ గురించి అనుకూలమైనటువంటి కాలేజీలో సీట్ గురించి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంతమేరకు నిరాశ కలిగినటువంటి వాతావరణం అయితే కనుక సింహరాశిలో కనపడుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం. కానీ ఇప్పుడు ఈ యొక్క రవి బుధుల యొక్క కలయిక వల్లను మీకు ఎంతో శ్రద్ధ అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త స్కిల్స్ను కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు ఈ నెలలోనూ. ఎవరైతే కనుక పోటీ రంగ పరీక్షల గురించి వేచి చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలించబోతుంది. అలాగే ఎవరైతే కనుకను ఈ యొక్క గవర్నమెంట్ సంబంధితమైనటువంటి ఉద్యోగాల్లోనూ అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో అతి ముఖ్యంగా మిలిటరీలో కానీ అలాగే ఎవరైతే కనుక పోలీస్ శాఖలో కానీ రక్షణ శాఖలో కానీ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సమయంలోనూ మీ యొక్క ప్రయత్నాలన్నీ ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము అదేవిధంగాను ఇప్పుడు రవి బుధుల యొక్క కలయిక ఈ 2 కూడా చాలా బాగా అనుకూలించబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే చేరదాం అనుకుంటున్నారో అవకాశాల గురించి చూస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఎవరైతే కనుక ఎన్ని రోజుల నుంచి డాక్యుమెంట్ ఇష్యూస్తో కానీ లేకపోతే కనుక ఫైనాన్షియల్ ఇష్యూస్తో కానీ స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు కూడాను ఈ యొక్క ఆగస్టు నెల కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఉంచబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. విదేశీ విద్య, విదేశీ వ్యాపారము అలాగే విదేశీ వ్యాపార ఉద్యోగ అవకాశాల గురించి ఎవరైతే కనుక చూస్తున్నారో వారికి మాత్రం అంతగా అనుకూలం లేనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక ద్వితీయ స్థానంలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క అండదండలు మీకు ఎంతగానో సహాయపడతాయి. ఎన్నో విషయాల్లో వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, వాళ్ళు ఇచ్చేటువంటి కేరింగ్ మిమ్మల్ని ఎంతో మనోధైర్యానికి మీకు మనోధైర్యాన్ని పెంచిపెడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే కనుక ఆస్తి తగాదాలు కానీ అలాగే కోర్ట్ ఇష్యూస్ కానీ ఉన్నాయో అవి కూడాను కొంతమేరకు సాల్వ్ అయ్యేసి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సూచనలు అయితే కనుక ఈ ఆగస్టు నెలలో అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది సింహరాశి వారికి. ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుంది, మంచి కాలాన్ని గడుపుతారు. ప్రేమ వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ నెల అనుకూలించబోతున్నది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట మీ ఇంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి
ఆ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆర్థిక స్థితి రీత్యా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యరీత్యా ప్రధానంగా, ఎందుకంటే అష్టమ శని వల్లను ఎన్నో రోజుల నుంచి అనారోగ్య ఇబ్బందులు పడుతున్నటువంటి సింహరాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో అయితే కనుక ఊరట కలగబోతుందండి. ఆరోగ్యం సహకరిస్తుంది, అలాగే ఉత్తేజంగా ఉంటారు. ఇన్ని రోజులు ఏంటంటే కనుక ఆ శని ప్రభావం వల్ల బద్ధకంగా ప్రతి పనిని పోస్ట్ పోన్ చేస్తూ కొంతమేరకు ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో స్ట్రగుల్ అయినటువంటి మీరు ఈ నెలలో మాత్రము మంచి ఆరోగ్యంగా ఉత్తేజవంతంగా విందు వినోదాల్లో పాల్గొనడము, బంధువుల్ని కలవడము, ఇలాంటివన్నీ కూడా చక్కగా అనుకూలించబోతున్నాయని చెప్పేసి, ఆరోగ్యం అయితే కనుక సుస్పష్టంగా ఈ నెల అయితే కనుక అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి.